దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 148 11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృపకర కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి విషయాలు బట్టి ఆయన ఆనందించరు, కానీ ఈ లోక మానవుడు మాత్రము ఈ లోక విషయములన్నిటిని బట్టి ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాడు. అయితే దేవుడు అన్నారు కదా, నా మాట వినకుండా నీవు దహన బలులు నైవేద్యములు మరి ఎన్ని అర్పించినప్పటికీ వాటిని బట్టి నాకు ఎంత మాత్రమో సంతోషం ఉండదు అంటూ ఆయన అంటున్నారు. మరి గుర్రముల బలమును యందు నేను సంతోషించను, నరుల కాలి సత్తువ యందు నేను ఆనందించను. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, నా కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారిని బట్టి నేను ఆనందిస్తానని ప్రభు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు వేడుకొనండి, ఆయన యందు నిలిచి ఉండండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడయుండి మిమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తుంది. అలాగే మీరు ఆయన మాటకు లోబడి ఆయన మార్గాలు అనుసరించి ఆయనకు విధేయత చూపించటం ద్వారా మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారికి వారికి రక్షణ కలిగించేదండి. అయ్యా ప్రభా, వారింటి వాళ్ళు ఉన్న ప్రతి శోధన తొలగించండి. వారి కుటుంబాల్ని బలమైనటువంటి అయ్యా తండ్రి నాయన ప్రభా స్తంభాల వలె నిలబెట్టి ఆయన ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ దినమంతా మీరే వారికి పగలు రాత్రి తోడైండి, కాచి కాపాడి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.